ఈ ఘటన పవర్ ప్లే ఆవిష్కరణకు కారణమైంది. క్రికెట్లో ప్రస్తుతం ఉన్న రూల్స్ అన్నీ మొదటి నుంచి లేవు. కాలానుగుణంగా అవసరానికి తగ్గట్టు కొత్త నియమాలు మారుస్తూ వచ్చారు. అందులో పవర్ ప్లే కూడా ఒకటి. మరి ఈ పవర్ ప్లే ఆవిష్కరణకు కారణమైన సంఘటన ఏంటో తెలుసా? అది 1979 నవంబర్ 28 బెన్సన్ మరియు హెడ్జర్స్ వరల్డ్ సిరీస్ కప్లో భాగంగా సిడ్నీలో ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ నడుస్తోంది. వెస్టిండీస్ జట్టు గెలవడానికి చివరి బంతికి 3 పరుగులు అవసరం. ఇంగ్లాండ్ తరపున ఇయాన్ బోథమ్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే తమ టీం గెలవాలని ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ బర్లీ ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. బ్యాట్స్మెన్ బౌండరీ బాదకుండా ఫీల్డర్స్ అందరినీ బౌండరీ రోప్ వద్దకు పంపాడు. వికెట్ కీపర్తో సహా అందరూ 30 యార్డ్ సర్కిల్ అవతలే ఫీల్డింగ్ చేశారు. అప్పటి నియమాల ప్రకారం ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్పై ఎలాంటి పరిమితులు లేకపోవడంతో బ్రిటిష్ జట్టు కెప్టెన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో చివరి బంతికి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ ఇంగ్లాండ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఫీల్డింగ్ ప్లేస్మెంటులు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అంతా భావించారు. దీంతో ఐసీసీ మరియు ఓడిఐ ఫార్మాట్ నియమాల్లో మార్పులు తీసుకొచ్చారు. అయితే అప్పట్లో దీన్ని ఫీల్డ్ రెసిస్టెన్స్ అని పిలిచేవారు. దీన్ని 2005లో పవర్ ప్లేగా మార్చారు. థ్యాంక్ యూ. జై హింద్.